సో, ఇలాంటి కేసెస్‌లో ఇప్పుడు ఈ పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చినప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా లైక్ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కానీ, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ ఉంటాయి. మరి టీనేజ్‌లో వచ్చే మార్పులు ముందొచ్చేసినాయి అనుకో, మిగతా పక్కన పిల్లలేమో చిన్న చిన్నగా ఉంటారు. వీళ్ళకేమో ఆల్రెడీ మార్పులొచ్చేస్తాయి. వీళ్ళ ఆలోచన ఇంకివన్నీ టీనేజ్ పిల్లల్లాగా ఉంటాయి. సో, చాలా కష్టం పాపం వాళ్ళకి. సో, ఇలాంటి పిల్లల్ని పెంచడానికి పేరెంట్స్‌కి మీరేమన్నా చెప్పగలరా? ఎలాంటి మెజర్స్ తీసుకుంటే అసలు బెటర్? ఫస్ట్ మీరు కొంచెం అలర్ట్ ఉండాలి. ఓకే. సో, చేంజ్‌లు ముందే వస్తున్నాయని గ్రహిస్తే నేను చెప్పినట్టు ఎండోక్రైనాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి మనం వాటిని స్లో చేయొచ్చు. పిల్లలుంటారే ఇంతింత 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ కానీ కోపం చూస్తే ఇది పగలగొట్టేయడం, పేరెంట్స్ మీదకి అరిచేయడం, తొందరగా అది వేరే. అది వేరే. ఇప్పుడు మనం ప్యూబర్టీలో ఈ బిహేవియర్ చేంజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కొంచెం స్లో చేయటము అండ్ ఆబ్వియస్లీ పాపతో ప్యూబర్టీ అప్పుడు ఇలాంటి చేంజెస్ వస్తాయి అన్నది మనం గుర్తుపెట్టుకుని ఆ పాపలానే మనం ఆలోచిస్తా మనం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్. తను మనతో మాట్లాడాలి ఫ్రీగా, భయపడకూడదు. ఓకే, ఇప్పుడు ప్యూబర్టీ అప్పుడు ఏంటి, వేరే అబ్బాయిలకి అట్రాక్ట్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి కదా. తను వచ్చి మదర్కి చెప్పగలగాలి, నాకు ఇలా అనిపిస్తుంది ఇవాళ ఇది అని. భయపడకూడదు. భయపడే పిల్లల్ని పెంచారనుకో రేపు ఏదైనా ప్రమాదంలో ఉన్నా మీకు చెప్పరు. అంతే. మంచిగా మీతో మాట్లాడగలిగే పిల్లల్ని వ్యక్తపరచుకునేట్టు పెంచుకోవాలి మీరు పిల్లల్ని. మీరు ఇప్పుడు నిందాక అడిగిన క్వశ్చన్, పిల్లలకు కోపాలు వస్తాయి అన్నారు కదా, మరి పెద్దాళ్ళకి రావమ్మా? సో మనకి అందరికీ వస్తాయి కోపాలు. సో మనం వాళ్ళని పెంచేటప్పుడు కూడా వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ముందు చూసుకోండి. ఎందుకంటే పిల్లలు మనం చేసినట్టే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆ తర్వాత పిల్లలకి వాళ్ళని బాగా వ్యక్తపరచుకునేట్టు మనం నేర్పించుకుంటే అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదో అప్పుడే కోపాలు, టాంట్రమ్స్ ఇవి పెరుగుతాయి. ఐసోలేట్ అవ్వడం. ఫస్ట్ నుంచి వాళ్ళకి మెయిన్ ఏదన్నా, నేను ఇది చేస్తున్నాను, ఇప్పుడు నీ డైపర్ మారుస్తున్నాను, ఇప్పుడు నీకు ఫీడ్ చేస్తున్నాను, నీకు భోజనం పెడుతున్నాను అన్న కాడి నుంచి, నీకు స్నానం చేపిస్తాను అన్న కాడి నుంచి నెమ్మదిగా ఎప్పుడు వాళ్ళకి చెప్పుతా చక్కగా, నాన్న ఇవాళ ఇది ఉంది ఎంత పెట్టుకుంటావు అని వాడిని అడగటం.